లో ఏఎంహెచ్ అంటే పూర్ ఒవేరియన్ రిజర్వ్. ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. నమస్తే అండి, నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. పువర్ ఒవేరియన్ రిజర్వ్ అంటే జనరల్గా అండాశయంలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఉన్నాయి అనేది చూసినప్పుడు మీ ఏజ్కి తగ్గట్టుగా ఆ ఫాలికల్స్ అనేవి లేవు అన్నా కానీ, ఆరల్స్ చాలా తగ్గిపోయినాయి అన్నా కానీ, అప్పుడు పువర్ ఒవేరియన్ రిజర్వ్, అండాశయంలో ఎగ్స్ అనేవి తగ్గిపోయాయి అన్నట్టుగా అంటాం. దీన్ని మనం బయోకెమికల్గా అనేది రిలేట్ చేసుకున్నప్పుడు ఏఎంహెచ్ టెస్ట్ అనేది చేపిస్తాం, అంటే బ్లడ్ టెస్ట్. ఈ బ్లడ్ టెస్ట్ అనేది జనరల్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైకిల్, మీకు పీరియడ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ, పీరియడ్ టైంలోనైనా ఆరల్స్ అయిపోయాకైనా ఎప్పుడైనా సైకిల్తోని మనకి సంబంధం లేకుండా ఈ పరీక్ష చేసుకోవచ్చు. ఈ టెస్ట్ చేసినప్పుడు జనరల్గా 2 నుంచి 4 వరకు అనేది ఉండడము నార్మల్. అలా కాకుండా మీకు 2 కన్నా వాల్యూ అనేది తగ్గింది అంటే మీ ఎగ్ రిజర్వ్ తగ్గుతుంది అని అర్థం. అంటే ఎగ్ రిజర్వ్ తగ్గింది అంటే ప్రెగ్నెన్సీ రాదని కాదు, కాకపోతే అది మనకు ఒక రెడ్ ఫ్లాగ్ లాగా. ప్రెగ్నెన్సీ కోసం అనేది మనకి ఇంకా ఎక్కువ టైం అనేది లేదు ప్రయత్నించడానికి. త్వరగా మనం ప్రయత్నించాలి. అది ఏ టైప్ ఆఫ్ ప్రొసీజర్ అనేది మీ నంబర్ పైన డిపెండ్ అవుతుంది, మీ ఏజ్ పైన డిపెండ్ అవుతుంది. ఇన్ కేస్ మీ ఏజ్ అనేది తక్కువగా ఉంది, ఫాలికల్స్ అనేవి ఆల్రెడీ తగ్గడం స్టార్ట్ అయ్యాయి అంటే ఫస్ట్ మెడికేషన్తోని ట్రై చేసే అంత టైం ఉందా, ఆరల్స్ ఏమైనా చిన్న పద్ధతిలో ఐయుఐకి వెళ్ళాలా అనే నిర్ణయం అనేది తీసుకోవాలి. తర్వాత ఇన్ కేస్ మీ ఏజ్ అనేది అడ్వాన్స్ అయ్యింది, 30 దాటిన తర్వాత జనరల్గా ఏఎంహెచ్ అనేది తగ్గడం అనేది సహజం. అదే ఆల్మోస్ట్ మీరు 35 అలా రీచ్ అయ్యారు, ఏఎంహెచ్ చాలా తగ్గిపోయింది అంటే అప్పుడు ఇంకా మనం నిదానంగా ట్రై చేయడానికి ఉండదు. అంటే ఐయుఐ ఇలాంటి ట్రీట్మెంట్స్లో సక్సెస్ అనేది రాదని కాదు, కానీ ఆ సక్సెస్ అనేది తక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనకు అంత టైం అనేది లేదు అని అర్థం. సో ఇన్ దాట్ కేసెస్ మనం అప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఐవీఎఫ్లో అనేది మీకు సక్సెస్ ఎక్కువగా ఉంటుంది అండ్ డ్యూరేషన్ తక్కువగా పడుతుంది. కాబట్టి మీ ఉన్న ఫాలికల్ కౌంట్ ఏదైతే ఉందో దాన్ని త్వరగా యూటిలైజ్ చేసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి త్వరగా హై సక్సెస్ రేట్ అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ.